అంటే నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ హనీనండి. ఇప్పుడు మనం దండెంపల్లి గ్రామం నల్గొండకి దగ్గరలో 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ రైతుకు వచ్చేసి కలుపుపై సమస్య ఉంది. అతడు నా దగ్గరకు వచ్చి అన్న నేను మీది యూట్యూబ్ ఛానల్లో వీడియో చూశానన్నా అని చెప్పాడు. అతని మాటల్లో విందామండి. శ్రావణ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. మీరు ఎలా దీన్ని గుర్తించి నా దగ్గరకు వచ్చారు? అసలు వాస్తవానికి నక్కతోకల గడ్డి అనేది మాకు గుర్తుపట్టకపోయేది సార్. ఇంతకుముందు అంతా వరిలాగా దొంగ వరిని మేము వరి అనుకోని చెప్పేసి లాస్ట్ దాకా బాగుంది వరిసేన అని చెప్పేసి అదే స్టైల్లో వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ మేము అట్టనే మోసపోయినాం సార్. ఈ రైతన్న సీడ్స్ సన్నీ పెస్టిసైడ్స్ గారు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెడితే దాన్ని బట్టి మేము గుర్తుపట్టగలిగాం సార్. ఇదంతా మాది వరి కాదు, వరి తక్కువ ఉంది, దొంగ వరి నక్కతోకల గడ్డి ఎక్కువ ఉండడం జరిగింది. మీరు వరి కర్రకి దొంగ వారికి తేడా మీరు ఎట్లా గుర్తుపట్టిరండి? మీరు పెట్టిన వీడియో చూసాను సార్. మీరు పెట్టిన వీడియో చూస్తే దీని స్టెమినా వేరే ఉంది, దీని స్టెమినా వేరే ఉంది సార్. దాంతోపాటుగా ఈ వరి కంకికి ఇక్కడ మీసాల లాగా, ఇక్కడ కూర మీసాల లాగా ఉన్నాయి సార్. దీన్ని చూసి మేము గుర్తుపట్టడం జరిగింది. మీరు వీడియోలో పెట్టినట్టుగానే సేమ్ దీనికేమో మీసాలు ఉన్నాయి, దీనికేమో మీసాలు లేవు సార్. దీని స్టైల్ వేరే ఉంది, దీని స్టైల్ వేరే ఉంది. దానివల్ల మేము గుర్తుపట్టడం జరిగింది. మీరు ఇచ్చిన మందు తెస్తే ఈ నక్కతోకల గడ్డి, దొంగ వరి, ఈ దార్క అనేది కూడా కంప్లీట్గా పోవడం జరిగింది సార్. వింటున్నగా రైతు సోదరులారా, మీరు నేను పెట్టింది ఓన్లీ మీకు ఆ వీడియోలో దొంగ వరి పోవడానికి. కానీ ఇప్పుడు తక్కువ రేట్లో అంటే మనకి ఇంచుమించు ఎకరానికి 1200-1300లో మనకి నక్కతోకల గడ్డి, దొంగ వరి ప్లస్ లైట్గా చూడొచ్చు మనం ఇక్కడ గడ్డి జాతులు దొంగ వరి, నక్కతొక్కల గడ్డితో పాటు ఆకు జాతి అయిన దామెర కూడా పోవడం జరిగింది, గమనించడం జరిగింది పొలంలో. అన్న మీరు ఈ మందు తీసుకొచ్చి కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? ఒక 7 days అవుతుంది సార్. 7 రోజులు అవుతుంది. రైతు సోదరు వినొచ్చు మనము ఇక్కడ రైతు మన దగ్గర నుంచి తీసుకొచ్చి మందు 7 రోజులు అవుతుంది కొట్టి. ఇక్కడ నక్కతోకల గడ్డి, దొంగవరి అనేది సమస్యలకి రైతు దగ్గర డబ్బులు వృధాగా ఖర్చు అవుతుంది. డబ్బు తక్కువ ఖర్చులో మీకు కావాలనుకుంటే రండి రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి తీసుకెళ్ళండి కలుపు మందుల్ని. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మా దగ్గరికి, ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి, మా దగ్గరికి కలుపులు తీసుకొని రండి లేదా ఫొటోస్ తీసుకొని రండి. ఎందుకంటే గుర్తుపట్టాలి కదా మేము కూడా. అంటే ఇప్పుడు ఈ దొంగవారిని కొంతమంది జొన్నల గడ్డి అంటుంటారు, కొంతమంది ఊదు అంటుంటారు, కొంతమంది ఎర్ర ఓడిపిల్లు అంటుంటారు, పలు రకాల భాషలు పిలుస్తుంటారు అనమాట. మీరు ఇలాంటి కలుపుని కనుక మా రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ తీసుకొస్తే మంచి సమస్య మీది, పరిష్కారం మాది. ఎల్లప్పుడూ రైతులకు తోడుగా మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ.